వస్తుంది. ఆగండి ప్లీజ్, జరుగుతూనే ఉంటుంది. దయచేసి ఆగండి. సుజాత గారు. నారాయణమూర్తి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రీ శిష్యుడు అవ్వచ్చండి. ఆయన టీమ్ లో తీసుకోవచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే అవతల వాళ్ళ మీద మాట్లాడనివ్వకుండా మాటలు దాడి చేసేవాళ్ళు, అలాగే మాటలతో విరుచుకు పడిపోయే వాళ్ళే కావాలి మనకి. నెమ్మదిగా శాంతంగా వెళ్లే వాళ్ళు, పాలసీల మీద మాట్లాడే వాళ్ళు మనకు అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఆయన టీం లోంచే వచ్చారనుకుంటా, ఆయన ట్రైనింగ్ తోటే వచ్చారనుకుంటా. అంటే ప్యానెల్ లో కూడా కనీసం మాటలు దాడి చేస్తున్నారంటే అసెంబ్లీలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి టీమే అంతా. చెప్పేది కూడా నేర్చుకోండి సార్. ఫస్ట్ మీరు పెద్దవాళ్ళు మాతో చెప్పించుకోకూడదు. దయచేసి మమ్మల్ని మాట్లాడినివ్వండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జరిగిన ఒక ఘటన గురించి ఇంకా స్పందించలేదంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని బయటకు వచ్చి జనసేన పార్టీ ఆఫీస్ లోకి వెళ్తుండగా అక్కడ జనవాణి అని ప్రజల సమస్యలు తీసుకుని వస్తే వారి సమస్యలు వినడం జరుగుతుంది. అలాగే అక్కడ ఒక మహిళ, భీమవరం నుంచి వచ్చిన ఒక మహిళ తన 9 నెలల క్రితం తన కూతురు ఒక మైనర్ బాలిక మిస్ అయిపోయిన కేసులో ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసినా కూడా, ఆచూకీ తెలిసినా కూడా ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఇంటికి చేర్చలేదని ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచే వెంటనే ఇమ్మీడియట్ గా ఆ స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడి ఆ కేసు వివరాలు కనుక్కుని ఆ బాధితుల్ని అలాగే మా పార్టీ నాయకుల్ని మా పార్టీ వాహనంలో ఇచ్చి అక్కడికి పంపించి ఆ విషయం ఏంటో తేల్చుకుని రమ్మని పంపించడం జరిగింది. ఈ రోజు ఏదైతే సంఘటన జరిగింది అంటున్నారో ఆయన దృష్టికి ఇంకా రాలేదు. వస్తే ఖచ్చితంగా స్పందిస్తారు. అలాగే అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా మీకు ఇంకా జనసేన పార్టీ ఆఫీసులో ఆల్రెడీ సమీక్షలు జరుగుతా ఉన్నాయి. సామాన్య ప్రజల యొక్క సమస్యల మీద ఆయన అర్జీలు తీసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఆయన ప్రజల పనే వర్కే చేస్తుంది. మీరు అన్నట్టు ఆయన సమావేశాలు అర్జీలు తీసుకోవడం కాదు, విషయాల మీద స్పందించాలి. 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారంటే ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ప్రెస్ ముందుకు వచ్చి దానికి కనీసం సందేశం ఇవ్వలేదు. రేపల్లిలో ఘటన జరిగింది, రైల్వే స్టేషన్ లో ఘటన జరిగింది. దానికి అప్పటికి సమాధానం చెప్పడం జరిగింది. సామూహిక అత్యాచారం జరిగితే దాని గురించి ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వివరణ ఇవ్వలేదు. అలాగే బాపట్ల జిల్లా రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడారు. మీరేంటి సార్ మాట్లాడుతున్నారు? స్పందిస్తారు మీరు పాలక పక్షం మీద ఊరికే బురద చల్లితే చూసే వాళ్ళకి కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. కొంచెం వాల్యూ ఉంటుంది సార్. మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, మీరేమో రోడ్డు పక్కన వెళ్ళి అనామకులు కాదు కదా. మీరు మాట్లాడే మాటకు ఒక విలువ ఉండాలి. ప్రేక్షకులు అదే సరైన పాయింట్ మాట్లాడారు అన్నట్టు ఉండాలి. ఏదో ఒకటి మేము మాట్లాడేస్తాం, మాటలు దాడి చేసేస్తాం అంటే ప్రతిరోజు మీది కాదు సార్. మీ టైం అయిపోయింది. మీరు ఇట్లా మాటలు దాడి చేస్తున్నారు, ఇటు ఇలాగా అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ప్రజలు 11 సీట్లు ఇచ్చే ప్రతిపక్షం కాలచక్రం తిరుగుతా ఉంటది. అదే మళ్ళీ సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అవకాశం వస్తుందేమో చెప్పండి. మళ్ళీ మేమే వస్తాం. ప్రజలకు ఒక నెలలోనే మాణిక్యాల గారు అక్రమాలు ఎలా ఉంటాయో, కాలచక్రం తిరుగుతా ఉంటది. అది అందరికీ తెలుసు. సమయం మళ్ళీ వస్తూ ఉంటది. మాకు అందరికీ పువ్వు మళ్ళీ అతకదు. ప్రజలు తిరస్కరించారు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారని ప్రజలకు అర్థమైంది. ఏదో చెప్పాలంటే ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. విషయం మీద మాట్లాడమన్నా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నాడు. ప్రభుత్వానికి సంబంధించిన ఒక శాఖలో ఉన్నాడు. ఆ శాఖకు సంబంధించినటువంటి సమీక్షలు, ఆ శాఖలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, ఆ శాఖలో ఏ అన్యాయం జరిగింది, ఎంత అవినీతి జరిగింది,
ఎట్లా ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళ హక్కులు ఏ విధంగా కోల్పోయారు అనేది మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలనలో జరిగిన హత్య మీద మాట్లాడాలని ఇతను చర్చను తప్పుదారి పట్టించి మేమంతా దాని చుట్టూ తిరగడానికి సిద్ధంగా దానికి ఒక హోమ్ మినిస్ట్రీ ఉంది. చెప్పను అంటే చెప్పను, నా శాఖ కాదు, మాకు సంబంధించిన విషయం కాదు అని మాణిక్యరావు గారు అంటే నేను అడగడం. నారాయణమూర్తి గారు ఇది డైవర్ట్ చేసేటువంటి వ్యాఖ్యలు కదా. నారాయణమూర్తి గారు స్పందిస్తారు, హోమ్ మినిస్టర్ స్పందిస్తారు. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు నిన్న కూడా ఒక సంఘటన జరిగితే ఆ స్పాట్ కి వెళ్లారు, బాధితులకి సహాయం అందించారు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. నేను ఏమంటానంటే నారాయణమూర్తి గారు ప్రతి ఎమ్మెల్యే స్పందించాలి, ప్రతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టు శాఖల మొత్తానికి సకల శాఖ మీ గురువు గారు ఎవరు ఉన్నారు కదా, సకల శాఖలకి ఒకడే ఉండడు, ప్రతి శాఖ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు స్పందిస్తారు. రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు పిల్లి మాణిక్యాలరావు గారు, నారాయణమూర్తి గారు, సుజాత గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి.